నా పేరు శివశంకర్. నేను గుంటూరు జిల్లా 108 ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని. మేము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 108 ఉద్యోగుల పోరాటం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ నెల 11వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఏఎంఎస్ గవర్నమెంట్ మమ్మల్ని రన్ చేస్తా ఉన్న ఏఎంఎస్ సంస్థకి స్ట్రైక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మేము గవర్నమెంట్ వారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు ఉద్యోగ భద్రత కల్పించమని, అలాగే మాకు ఏదైతే కోవిడ్లో పనిచేసి ఉన్న మెడికల్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పారామెడిక్ సిబ్బందికి వెయిటేజ్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే జీవో నెంబర్ 59 ఉందో అది అమలు చేసి మాకు గత గవర్నమెంట్ అది ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఏదైతే మాకు జీవో నెంబర్ ఇచ్చి 49 ద్వారా 4,000 రూపాయలు ఇచ్చినారో ఆ జీవోని మేము ఇప్పుడు అమలు చేయమని కోరుతూ ఉన్నాం. అలాగే ఉద్యోగ భద్రతనిచ్చి మా ఉద్యోగుల యొక్క జీవితాలు వెలుగు నింపాలని మేము గవర్నమెంట్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మేము 8 గంటల పని విధానాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 2 షిఫ్ట్లలో ఈ 108 సర్వీస్ని 12 గంటలు ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మేము పని ఒత్తిడితో ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు 24 మంది ఎంప్లాయీస్ ఒత్తిడితో చనిపోవడం అయితే జరిగింది. అయితే గవర్నమెంట్ నుంచి కానీ మమ్మల్ని రన్ చేస్తున్న సర్వీస్ నుంచి ప్రొవైడర్ నుంచి కానీ రూపాయి చెల్లుబాటు చెల్లించలేదు. మేము గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా మేము పని ఒత్తిడితో అల్లాడిపోతూ ఉద్యోగాలు ముందుకు జీవితాలను ముందుకు లాక్కెళ్తా ఉన్నాం. సమస్యలతో మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ కానీ ఇచ్చుకోండి, కానీ గవర్నమెంట్ వారు 108 సర్వీసుల్ని గవర్నమెంట్ నిర్వహించి మా ఉద్యోగుల యొక్క భవిష్యత్తులో వెలుగులు నింపుతారని మేము కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే ఫాస్ట్ని మేము ముందుకు తీసుకెళ్ళి రేపు 25వ తారీఖున విజయవాడలో జరగబోయే నిరవధిక ధర్నాకి మేమందరం సంఘంగా అన్ని జిల్లాల నుంచి మద్దతు తెలుపుతున్నాం. మేము గవర్నమెంట్ వారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మీరు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్లకు ఇస్తూ ఉన్నారో వాళ్ళు మాకు సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్లు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఇంక్రిమెంట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అయ్యా మేము ఒకటే 108 ఉద్యోగులుగా కోరుకున్నాం, ఈ పని ఒత్తిడి మేము భరించలేకపోతున్నాం. కాబట్టి 8 గంటల పని విధానాన్ని అమలు చేసి మా పారామెడిక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కోవిడ్ నుంచి పనిచేస్తూ ఇప్పటివరకు వారందరికీ మీరు ఇచ్చే నోటిఫికేషన్లో వెయిటేజ్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే మా ఎంప్లాయీస్లో తారతమ్యాలు పెట్టి గత గవర్నమెంట్ ఏదైతే స్లాబ్ విధానం తెచ్చిందో దాన్ని అప్డేట్ చేసి మాకు భవిష్యత్తు ఇచ్చే విధంగా మీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలని ఇందు ముందుగా తెలియజేస్తూ మీరు 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని ముందుకెళ్తూ దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.